अस्मद्गुरुभ्यो नमः। श्रीमद्रामानुजाचार्यं पार्थसारथि सद्गुरुं श्रीमन्नल्लाञ्चक्रवर्ति कृष्णमाचार्यदेशिकं श्रीमद्रघुनाथाचार्यं नानाशास्त्रविशारदं श्रीमन्महामरङ्गण्डि श्रीरङ्गाचार्यपण्डितं श्रीमदभिनवव्यासं कन्दाडवंशसम्भवं श्रीमदप्पलाचार्यमार्यं रामायणशिरोमणिं श्रीमत्सन्तानगोपालाचार्यम् आम्नायपारगं श्रीवेङ्कटार्य अप्पकुण्डार्यमार्यौ पितामहौ द्वौ तापसौ श्रीमद्वेङ्कटाचार्यमस्वद्भरातरं चिन्तितार्धदं वारं वारं नमाम्यहं भक्त्या गुरुपरम्पराम्। अस्मद्गुरुभ्यो नमः। శ్రీ ఆండాళ్ దివ్య తిరువిడగడే శరణం. భగవద్బంధువులారా, ఒక 4వ పాసురంలోనో లేదా 5వ పాసురంలోనో దేవకీదేవి ఘట్టం చెప్తూ విమలాత్మజ అని అంటుంది. దేవకీదేవి భగవంతుణ్ణి జానియాత్ విమలాత్మజ అంటుంది. విమలుడు అంటే ఉగ్రసేనుడు కాదు. మరి కంసుడు ఉగ్రసేనుడు కొడుకు అంటున్నాం కదా, ఇక్కడ విమలాత్మజ అంటే ఉగ్రసేనుడి కొడుకు కంసుడని చెప్పకుండా విమలుడి కొడుకుని ఎలా చెప్తాము? ఈయన నిర్మలమైన మనస్సు కలిగిన వాడు, ఇలాంటి అర్థం చెప్తాను దానికి చెప్తూ వేరే మాట చెప్పాను. దాని వివరం ఇప్పుడు ఒక్క నిమిషం చెప్పి తర్వాత ఇందాకటి పాత్రలోకి మనం మళ్ళీ అడుగు పెడదాం. ఇది ఆడవాళ్ళకి సంకేతం, ఇది ఆడవాళ్ళకి సందేశం, ఇది ఆడవాళ్ళకి ఒక హెచ్చరిక. ఏమిటో తెలుసునా? జరిగింది ఏమిటంటే, ఉగ్రసేనుడి భార్య పేరు పద్మావతి. ఆ పేరు పెట్టారు. పద్మావతిని గారు హేళమంగా ఎక్కర్లేదు, కౌశల్య అంటే ఆవిడే ఎక్కర్లే. ఆ రోజుల్లో పేర్లు అలా పెట్టేవారు. ఆ కొన్ని పేర్లు అలా కామన్గా అందరికీ ఉండేవి. కౌశల్య అని ఇలాంటివన్నీ కూడా. ఊరవసి అని పేరు కూడా ఒక మహారాణికి ఉంది. ఇలాంటివి ఉన్నాయి. అది సరే. ఆమె స్వయంవరంలో ఇద్దరు ఇష్టపడ్డాడు, పెళ్లి చేసుకున్నాడు. ఉగ్రసేనుడు ఒకసారి అనుకోకుండా యుద్ధానికి వెళ్ళడం ఏదో జరిగింది, ఊళ్ళో లేడు. ఆ సమయంలో ఈవిడేమని అడిగిందంటే, ఎవరు? ఈ పద్మావతీదేవి, మీరు ఎలాగే నగరంలో ఉండట్లేదు కదా, నేను మా పుట్టింటికి వెళ్ళొస్తాను, ఒక 4 రోజుల లోపల మళ్ళీ వెనక్కి వస్తాను. ఓ తప్పకుండా అన్నాడు. చక్కగా రథం సిద్ధం చేసి అన్నీ చేసి కానుకలు పెట్టి మా అత్తగారికి మామగారికి వీళ్ళందరికీ కూడా కానుకలు కూడా అందించి వెళ్ళాడు. ఈ అమ్మాయి వచ్చేసరికి ఈమె చెలికెత్తెలు ఈమెతో ఆటలు అంతకుముందు స్నేహంగా ఉండేవారు. ఈమె మహారాణి గౌరవిస్తున్నాడు. ఇదేమిటర్రా, నేను మహారాణిని అక్కడ మధురా నగరంలోనూ, ఇక్కడ కాదు, మీ చెలికెత్తెనే కదా, మీ స్నేహితురాలనే కదా. ఏం లేదు, నువ్వు మహారాణి అయ్యావు, మహారాణి ఆహార్యం ధరిస్తున్నావు, నీకు వివాహమైంది, వివాహమైన తర్వాత ఆహార్యం మారుతుంది, అలాంటి ఆహార్యంతో ఉన్నావు. అంచేత నీతోటి మేము ఆడాలంటే నువ్వు మహారాణి అన్నది మేము మర్చిపోవాలి, నువ్వు వివాహితమయ్యావన్నది కూడా మాకు మనసులో రావు. వస్తే ఏమవుతుంది? పెళ్లి కాని వాళ్ళు ఆడే ఆటలు వేరు, పెళ్ళైన వాళ్ళు ఆడే ఆటలు వేరు. పాతకాలంలో ఉండేవి. మీ ఇంట్లో నాయనమ్మగారులు బామ్మగారులు పెద్దలు ఉంటే వాళ్ళని అడగండి, నేను అబద్ధం చెప్పట్లే. అలాగే పెళ్ళైన వాళ్ళు తొక్కుడు బిళ్ళ ఆడరు, మీకు తెలుసో తెలీదు. ఈ మధ్య లేడీస్ క్లబ్లో ఆడుతున్నాను అనుకోండి, అది వేరే సంగతి. అది ఇదేమిటంటే అనేసరికి ఈవిడ ఏం చేస్తుంది, అయితే సరే నేను పెళ్ళి కాని పిల్లవలే మీ వలేని నేను ఉంటాను ఉంది. ఆటలాడుతూ పెళ్ళి కాని పిల్లలు ధరించాల్సిన కేశపాశం ఓ ప్రక్రియ ఉంది. స్కాంద పురాణంలో హెయిర్ స్టైల్స్ మీద చాలా చెప్పాడు. జడ విరబోసుకుంటే భర్తకి దూరమైనట్టు, కష్టంలో ఉన్నట్టు. సీతమ్మవారు జడ విరబోసుకుంది గనక మీ ఆయన్ని వదిలిపెట్టి వచ్చావా? కోపమా? హనుమంతుడు అడిగాడు అదండి. ఎందుకని? సీతమ్మవారు ఏకవేణి అంటే వాళ్ళు జడ కాదండి. ఏకవేణి, వేణి లేకుండా, పాయలు లేకుండా ఒట్టినే మొత్తం అంతా అలా ఉండడం. అదే పద్ధతిలో ద్రౌపది కూడా అడవిలో 12 పాటు ఉంటే ఎలా ఉంది? ఏకవేణిగానే ఉంది. కథల లోపల అంతరార్థం చూసుకోవాలి బాబు. గ్రంథాల్లో ఇచ్చినవి ఇస్తారు, ఇవ్వని వాటి కొంచెం మనం ప్రయత్నించుకోవాలి. వాడి పెద్దలు ఇచ్చినవి ఉన్నాయి, మనం పట్టించుకోము. ఎందుకంటే కొందరు పెద్దలు చెప్పి ఒక స్థాయి చెప్పి వదిలేస్తారు, అక్కడ ఆపేస్తారు. సరే, ఇంతకీ రండి. ఈ లోపల వీళ్ళు ఉద్యానంలో ఆడుకుంటూ ఉంటే పైనుంచి పోతున్నాడు విమలుడనే రాక్షసుడు. చూచాడు, ఈవిడ సౌందర్యాన్ని చూసి మోహించాడు. కిందకి దిగాడు ఉగ్రసేనుడి రూపంతో. అప్పటికి అతని మంత్రి ఉన్నాడు పక్కనే, వాడి పేరేదో తెలియదు. మంచివాళ్ళ పేర్లు ఎక్కడా ఉండవు, తెలియవు ఆవిడికి కూడా. దుర్మార్గ పేర్లే అలా ఉంటాయట. అది చెప్పాడు ఆయనే చెప్పాడు. తప్పయ్యా, మహాపతివ్రత, నాశనం అయిపోతావు, జాగ్రత్త. పతివ్రత
చూద్దాం కదా ఏం జరుగుతుందోను అన్నాడు. ఉగ్రసేనుడు రూపం ధరించి వాళ్ళు ఆడుతున్నటువంటి ఉద్యానవనంలోకి వెళ్ళి ఒక పొదరింటి దగ్గర నిలబడ్డాడు. ఈ లోపల ఆడుతుంటే ఒక ఆడపిల్లలో ఒక అమ్మాయి చూచి దేవకి దగ్గరికి వచ్చి, ఎవరు పద్మావతి దగ్గరికి వచ్చి, ఏమే అక్క అక్క మీ బావగారు వచ్చారు, ఆయన పాపం యుద్ధం మానేసి వచ్చినట్టున్నారు, నీ మీద విరహం ఓపలేక అంటూ ఆడపదలో చెప్పింది. ఈయన వెళ్ళి చూచేసరికి అసలే సహజ సౌందర్యం ఉగ్రసేనుడికి ఉంది, పైగా రాక్షసుడు కదా కొత్తగా తెచ్చిపెట్టిన సౌందర్యం ఉంది. ఈవిడ మోహించింది. బావగారితో మాట్లాడొస్తాను, కాస్త మీరు ఆడుకుంటూ ఉండండి అని చెప్పి పొదరింటి లోపలికి వెళ్ళారు. పాపం కాలక్షేపం చేశారు. కాలక్షేపం పూర్తయిన తర్వాత గుర్తుపట్టింది, ఇతను నా భర్త కాదు, శపిస్తానంది, శపించబోయింది. అప్పుడు నవ్వాడు ఎవరో విమలుడు. నవ్వి, నీ పాతివ్రత్య భంగం ఏనాడు అయ్యింది, నా వల్ల కాదు. ఈ వివాహమైనప్పటికి కూడా వివాహమైన సంబంధించినటువంటి అలంకారాలు తీసేసావు, అవి తీసినా తప్పు లేదు, కానీ జడ విరబోసుకున్నావు. వివాహమైన వాళ్ళు కేశపాశములు ఇలా కట్టుకుని ఉండాలని నియమం అవుతుంది. భర్త లేకపోతే ఒకలా కట్టుకోవాలి, ఇంకోలా ఉంటే ఇంకోటి చెప్పింది శాస్త్రము, అది తప్పావు. ఎప్పుడైతే నువ్వు తప్పావో నీ పాతివ్రత్యం అప్పుడే గంగలో కలిసింది. కానీ ఇప్పుడు నువ్వు పశ్చాత్తాపడుతున్నావు కనుక నీకో వరం ఇస్తా. 2 వరాలు, ఒక వరం డేంజరు, ఇంకో వరం మంచిది. మొదటిది ఏమిటంటే, నా అంశతోటే నీకు పిల్లవాడు పుట్టబోతున్నాడు. కంస్యతి, సుఖమును నాశనం చేయవాడు పుట్టబోతున్నాడు. కానీ మీ ఆయనకి రహస్యం తెలిసినా మీ ఆయన కంసుని సొంత కొడుకులాగే చూసుకుని వాడన్న ప్రతి మాటకి అవునంటూ ఉంటాడు. ఒక్క భాగవతంలో జానీయాత్ విమలాత్మజ అన్న ఒక్క పదానికి పద్మపురాణంలో గాథ ఇది. మరి ఎంతమంది మనం ఇది పట్టుకుంటున్నాం? అలా పట్టుకోవడం నేర్పారు మాకు మా మరంగంటి స్వామి వారు. అలాగే ఇక్కడ ఉప్పల్ దగ్గర ఇక్కడ మన నాగోల్లో ఉంటారు డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారు. ఇలా పట్టుకునే విధానం ఎలా ప్రయత్నించాలో నేర్పారు ఎన్సి రఘునాథాచార్య స్వామి వారు. దాన్ని అందంగా ఎలా అందించాలో నేర్పిన పద్ధతి శ్రీమాన్ ఓయప్ర పెద్దలు శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి. మరి వీటికి వేదాలని ఎలా కనెక్ట్ చేయాలో మమ్మల్ని ప్రేరేపణ చేశారు, ఉద్దీపన చేశారు శ్రీమాన్ కేవి సంతాన గోపాలాచార్య వారు. అది మా ప్రత్యేకత అంటారా? ఏం లేదు కనుకనే మమ్మల్ని ఎవరు పట్టించుకోకపోయినా మేమేమీ అనుకో, ఏమి ఇబ్బంది లేదు. అది అందుకని అంతే తప్ప ఆ కథ నేను ఎక్కడో చందమామ కథలో కల్పించింది కాదు. మాకు ప్రతి విషయాన్ని కూడా ఉన్న గ్రంథము చదువుతాము, దాన్ని లోతుకి వెళ్తాము, పూర్వాపరాలు చూస్తాము, అనుసంధానం చేస్తాము. ఇక్కడ పుళ్ళుం చిలంబెనగా అన్న చోట మనకందరూ కూడా జ్ఞానశ్రుతి అన్న మహానుభావుడు కథ చెప్పి పైన పెడుతుంటే పక్షులు, ఆ పక్షుల ద్వారా ఈ జ్ఞానశ్రుతి అన్నవాడు రైక్కుడు అనే మహానుభావుడి దగ్గరికి వెళ్ళి లేదా ఇంకో మహానుభావుడికి వెళ్ళి విద్య నేర్చుకున్నాడు అని చెప్పి మన వాళ్ళు అంటారు. ఆ పక్షుల పేర్లు ఏమిటంటే బల్లుడు, భల్లాక్షుడు. ఆ 2 పక్షులు కాదు, హంసలు. ఆ పక్షులు తప్పేలేదు, హంసలు. కానీ ఋషులు పక్షి రూపంలో ధరించి శాస్త్రం నేర్చుకోవడానికి పరమాత్మ దగ్గరికి వెళ్ళారు. మీకు తెలుసా? అది కూడా ఉంది. అంచేత ఈ పిల్లందిట పక్షుల కూతని నేను నమ్మను, ఇంద్రుడు కూడా కోడి కూత కూసి తప్పించాడు, అలా ఉంటాడు. అలాగే నేను విన్నాను, జ్ఞానశుద్ధి కూడా వినిపించింది పక్షుల భాషేట, ఇది పక్షులు అలా లేవు, ఏమో నాకు అక్కర్లేదు, అది మీరు అన్న కోళ్ళబట్టి తన్నేశారో ఏమిటో. మొట్టమొదటిగా లేచేది కోడి, అర్ధరాత్రి పడుకునేది కాకి. తెలుగులో సామెత, కాకితో పడుకుని కోడితో నిద్ర లేచాడని చెప్పి. ఇలాంటి సామెతలు చాలా ఉన్నాయి. పాపం ఒక ఆవిడ బాటనీ జువాలజీ చదివింది, ఆవిడ ఏమైనా పేరు గుర్తు రావట్లేదు నాకు, వసుంధర గారో ఎవరో. ఆవిడ పాపం తెలుగు సామెతలు, ప్రాచీన గాథలు అని చెప్పి సామెతలు, వాటి మీద ఉండే పద్యాలు గాథలు చేసి పాపం సొంతంగానే ప్రింట్ చేయించింది ఆవిడ 82-85 ప్రాంతాల్లో. ఏమిటో ఎవరైనా చదివేలేదు తెలియదు. నా దగ్గర కూడా పుస్తకం ఉండేది, ఎవరో పట్టుకెళ్ళి మళ్ళీ ఇవ్వాలా నాకు, అది జరిగిన పని. అలాగే తర్వాత ఇంద్రుడు కోడిగా వచ్చాడు, ఇంద్రుడు పక్షి రూపంలో చోటిచ్చాడు. అలాగే ఇక్కడ పక్షులు అనేసరికి ఇంతమంది ఈ పిల్లందిట ఇలాంటి పక్షులు నేను నమ్మనందిట. ఏమిటి వాళ్ళు? 4 పక్షులు ఉన్నారు, ఖాండవ ప్రస్థంలో ఉంటారు వాళ్ళు. జరితారి, సారిసృక్, ద్రోణ, స్తంభమిత్ర, అలాంటి పక్షులేమో అందిట. అనగానే గోపికలు అన్నారు, వాళ్ళ కథ నీకు తెలుసు కదా, నిద్రలే అన్నట్ట. అదేంటి వాళ్ళ కథ ఏమిటి అంటే, కురుక్షేత్ర యుద్ధం జరుగుతుండగా
అక్కడ జరిగింది ఏమిటంటే, కురుక్షేత్ర యుద్ధం జరుగుతుండగా అర్జునుడు బాణప్రయోగం చేశాడు. బాణప్రయోగం చేసినప్పుడు ఆ పైన ఒక పక్షి ఎగురుతోంది, గర్భము ధరించున్న పక్షి, ఇంకా గుడ్లు పెట్టాలి. ఈ బాణం దాని గర్భానికి తగిలింది, పొట్ట చీరుకుపోయింది, పక్షి మరణించింది. 4 కూడా కింద పడ్డాయి. దేని మీద? ఒక చచ్చిపడి ఉన్న ఏనుగు గుట్ట మీద పడ్డాయి. అంటే అది విరగలేదవి. ఈ బాణము దారి మళ్ళీ అంటే డైరెక్షన్ మారింది. భగదత్తుడిని కొట్టే బదులుగా భగదత్తుడి ఏనుగు బెడలో ఉన్న గంటని ఛేదించింది. ఈ గంట ఎగిరొచ్చి ఈ పడ్డ గుడ్ల మీద పడింది బోర్లించినట్టుగా. ఎంత అద్భుతమైన స్క్రీన్ ప్లేనో ఇది. ఈ పురాణం ఎక్కడిదో చెప్తా ఒక్క 2 నిమిషాల్లో. యుద్ధం అంతా ముగిసింది. ఎవరో మహర్షి శిష్యుల దగ్గర దారిపోతుంటే కితకితకిత సౌండ్ వస్తుందిట. ఎక్కడా చూడండిరా అంటే ఆ గంట పైకెత్తారు వాళ్ళు. పైకెత్తే 4 పక్షులు ఉన్నాయి. ఆ పక్షుల్ని తీసుకెళ్ళి పెంచుకున్నాడు. ఆయన కొన్నాళ్ళకి భాష వచ్చింది వాటికి. అయ్యా, మమ్మల్ని రక్షించారు, మాకేమన్నా ఉపదేశిస్తారా అన్నారు. అంటే ఈ పక్షులు దివ్య పక్షులు అంటారు, ధర్మపక్షులు అంటారు. వీళ్ళెవళ్ళు? పింగాక్ష, విబోధ, సువ్రత, సుముఖ, అలాంటి వాళ్ళు. అంచేత మీరు పలానా కొండల్లో ఉండండి, మీ దగ్గరకు ఒక పెద్ద మనిషి వస్తాడు, 4 సందేహాలు అడుగుతాడు, 4 సందేహాలు తీర్చండి. ఇదేమిటి? మార్కండేయ పురాణం. దీంట్లోది మీకు తెలిసిన మార్కండేయ పురాణం ఒక దీంట్లో చెప్పుకుని అప్పిచ్చువాడు వైద్యుడు పద్యం, దానికి మూలం మార్కండేయ పురాణంలో శ్లోకం అది. సరే ఉంచండి అలాగా. ఆ పక్షులైతే బుద్ధి నేర్పుతున్నాయి మనకి, సిగ్గు లేదా నీకు అని అడిగారు వీళ్ళు. అయితే ఈవిడేం చెప్పింది? ఖాండవ ప్రస్థంలో పక్షులేమో అన్నారు. వాళ్ళెవళ్ళు? జరితారి, అలాగే సారిశ్రుకు, ద్రోణ, స్తంభమిత్ర. వాళ్ళెవళ్ళండి? వాళ్ళెవళ్ళు తెలుసులా నీకు? అలా అర్థం ఉందా? ఖాండవ దహనం చేస్తున్నాడు అర్జునుడు. అక్కడ చెట్టు మీద ఈ 4 ఉన్నాయి. తండ్రి లేడు, వెళ్ళిపోయాడు. తల్లి ఒక్కతే ఉంది. ఏమర్థం కాలేదు. పోదాం బయటకంటే వెళ్ళొద్దు, ఈ వనం మనకి రక్షణ కలిగించింది అని చెప్పి అంటే ఈ 4 పక్షులు అగ్నిదేవుణ్ణి ప్రార్థన చేశాయి. భారతంలో అద్భుతమైన అగ్ని ప్రార్థన 40 శ్లోకాల పైన ఉంటుంది. సరదాగా చదవండి ఎప్పుడైనా. అంటేనే అగ్ని శాంతించి ఇంద్రుణ్ణి ప్రార్థించి ఆ రక్షణ కలిగించి ఖాండవం మళ్ళీ బతికేలా చేశాడు. అయితే ఆ పక్షికున్న బుద్ధినే మనకు ఉండాలి కదా. లేచి రావమ్మా తల్లి. రామాయణం అంతా కూడా పక్షుల కదే కదా. ఒకసారి వినాయక చవితికి పిలిచారు మమ్మల్ని. వెడితే అక్కడ తట్టుకుని ఎక్కువ మంది మన వాళ్ళే ఉన్నారు. వాళ్ళు వినాయకుడిగా చెప్పి ఉన్నారు. వినాయక చవితి కదా అంటే, వినాయక అంటే అర్థం ఏమిటో తెలుసురా? పక్షి అని అర్థం. పక్షి నాయకుడని. రామాయణంలో అంతా పక్షి కదే. బాలకాండ, అయోధ్యాకాండ, అరణ్యకాండ, కిష్కింధాకాండ, సుందరకాండ, యుద్ధకాండ మొత్తం అన్ని పక్షులే అన్నారు. అదేమిటన్నారు? బాలకాండలో క్రౌంచి పక్షి వచ్చింది. అయోధ్యాకాండలో చిలుక, గోరింక చెప్తాడు మహానుభావుడు సుఖసారికలని చెప్పి అది వచ్చింది. అరణ్యకాండలో మహానుభావుడు జటాయి వచ్చాడు. అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండలో సంపాత్ ఉన్నాడు. చివర సుందరకాండలో పక్షి శాఖాంగలయ అక్కడ ఉన్నాడు. ఉత్తరకాండలో ఏమవుతుంది? యుద్ధకాండలోనూ వచ్చాడు, పక్షుల రూపాలు ధరించే ఆ రాక్షసులు వచ్చారు. మరి యుద్ధకాండలో అయిపోయిన తర్వాత పుష్పగమనం పక్షి. సరిపోయింది కదా అన్నాను. అంటే విషయాన్ని జాగ్రత్తగా పేనుకోగలగాలి మనం. దాని గ్రంథాలు మనకి ఇస్తాయని చెప్పడంలో. అందుకని పక్షులు అలాంటివేమో అంటే కాదమ్మా, పక్షికూత మనకి చాలా శ్రేయస్కరము. పక్షికూత మనకి శ్రేయస్కరం గనక దాని కూత వినాలి. ఎలాగా? సర్వతోన శకుంతే శకుని భద్రమావద, విశ్వతోన శకుంతే పుణ్యమావద, అవక్రంద దక్షిణతో గృహాం, సుమంగళో భద్రవాది శకుంతే బృహద్వదేమ వివధదే సుధీర, మా అఘశంసో భద్రం వద పుత్రై, భద్రం వద గృహేషు చ, భద్మం అస్మాకం నోవద, భద్రం అభయం నోవద. ఎంత తమాషా అండి! పక్షుల కూత వింటే మంచిది పొద్దున్నే. కాబట్టి మన వాళ్ళు తెల్లవాడుతూ ఉండగానే ఆ తలుపులు తీస్తూ ఇల్లు చిమ్మేటప్పుడు, అదే నీళ్లు చిమ్మేడు ఒక ప్రత్యేకం చప్పుడు, ఒక ప్రత్యేక యాంగిల్లో ఆ చప్పుడు వినగానే పక్షులు వేస్తాయి. తెల్లాడితే ఎలాగా లేస్తాయి, ఎలాగా ఉంది అది పద్ధతి. ఆ కూత వినాలి. పొద్దున్నే పక్షుల కూత విన్నట్టయితే మనకి క్షేమం కలుగుతుంది. పొద్దున్నే కాకులు మాత్రం కుయ్యవండి. చూడండి, కాకులు కూసాయంటే 7 దాటిపోయిన అర్థం అనమాట. ఇదే గుర్తు. అందుకని అంటున్నారు ఇది ఋగ్వేదంలో, యజుర్వేదంలో అద్భుతంగా. అంచేతే మావస్తేన ఈశత. అవో మిమ్మల్ని ఎవడు జంతువులు కొట్టకూడదు. పక్షుల్ని కొట్టేవాడు, వేటాడేవాడు పొద్దున్న 9 తర్వాతే పెడతాడు. వాల్మీకి 2వసారి స్నానానికి వెళ్ళాడు.
అప్పుడే పక్షిని కొట్టడం చూశాడు. ఈ రెండవ స్థాయి స్నానం అన్నది రామాయణ ఉపన్యాసకులో చాలామందికి తెలియదు. అందుకని ఓ పిల్ల అడిగింది ఓ గురువుగారిని, పాపం అప్పుడు ఉన్నాడు ఆయన, అప్పట్లో ఆయనకి 30 ఏళ్ళే. గురువుగారు పాచిమోహంతో వెళ్ళాడా అండి, నారదుడితో మాట్లాడి అని అడిగింది. వెతికితే దొరికింది. అప్పుడు అతను కుర్రాడు కనుక ఆ కుర్రాడి పేరు టీకేవి రాఘవన్ అని, అతను పాపం దాని మీద పరిశోధన చేసుకున్నాడు. తర్వాత అలాగా భద్రం వద పుత్రై, పిల్లలు క్షేమంగా ఉండాలయ్యా. అందుకని అలాగే కిలకిలమని పక్షి గణములు చెదిరే వేళాయి దైవరాయ మేలుకో అండల్లో అంతరార్థం అది. అంచేత ఋషులంతా పక్షులైతే, ఋత్వికులైతే, సోమమంతా కూడా శేషత్వమైతే, స్తోత్రము గానమైతే ఇంద్రుడే భగవంతుడు అని అంటారు. అంతేకాదు పక్షులేవి తెల్లారితే గూట్లో నిలబడవు. వాటి లక్షణం అది. వియా సృజతి సమనం, ఏ దేవతైతే మంచి చేష్టలు కలిగిన పురుషుణ్ణి జీవుణ్ణి వియా సృజతి ప్రేరేపణ చేస్తుందో ఆవిడ ఉష. ఆ ఉషకాంత గుర్తు చెప్పేది పక్షి. అంటే మనుషులు నిద్రలేపి ఇల్లు, ఇల్లాలు, పిల్లలు, తోటలు, పశువులు, వ్యాపారాలు, వృత్తులు ఇవన్నీ చేయించడానికి వస్తుంది పెద్ద ఆవిడ ఉషకాంత. ఆ ఉషకాంత వస్తుంది, నిద్ర లేవంటరా అని చెప్పడానికి పక్షుల కూత ఉంటుంది. అర్ధిన విసృజతి, ఆఖరికి యాచకులను కూడా దాతల వంక చేర్చేందుకు పక్షుల కూత వస్తుంది. పదం నవేత్తి ఓదతి, ఆ పక్షులు ఎప్పుడు ఇక్కడే స్థిరంగా ఉండాలని కోరుకోవుట. ఎక్కడ గూడుంటే అక్కడికి వెళ్తాయి. కానీ అదే పాపం మా పెద్ద ఆయన రాశాడు ఒక ఆయన తెల్లవారి పాపం ఏమిటిది, పుల్లా పుడక తెచ్చి గూడును గట్టితే పోయి అన్నాడు. లేదు, ఆ గూడుని ఇంకో చోటికి వెళ్ళిపోతుంది. అది లక్షణం. అంటే ఎప్పుడూ కూడా కదిలిపోతూనే ఉంటుంది తప్ప ఒక చోట ఉందామని అనుకోదు. వయోనకిస్తే పప్తివాంస ఆసతే, ఎగరడమే పనిగా పెట్టుకున్న ఈ పక్షులన్నీ కూడా ఎక్కడొక్కడ ఉండకుండా నిలవకుండా కదులుతూనే ఉంటాయి. వాజినివతి తే వ్యుష్టౌ, వేగంగా పరిగెత్తే ఉషకాలమా, నీ ఉదయించగానే ఈ పక్షులు కూడా నీకంటే వేగంగా పరిగెడతాయి. అది విశేషం అంటారు. పక్షుల వెనకాల ఉన్న విశేషము ఇలాంటిది. ఇది గమనించాలి. అంతేనా? మరొకటి ఉంది. పుళ్ళుం చిలంబెనగానికి వర్డ్స్వర్త్ అన్న మహానుభావుడు ఓ అందమైన గేమ్ రాశాడు. అంటాడు, ద బర్డ్స్ అరౌండ్ హాప్డ్ అండ్ ప్లేడ్, దే థాట్స్ ఐ కెనాట్ మెజర్, బట్ లీస్ట్ మోషన్ విచ్ దే మేడ్, ఇట్ సీమ్డ్ ఎ థ్రిల్ ఆఫ్ ప్లెజర్ వితిన్ ది ఎర్లీ స్ప్రింగ్. పొద్దున్నే ఆ కథలతో ఒక ఆనందం కలిగిస్తుంది అంటూ ఆయన అంటాడు, ద బ్లాక్ బర్డ్ అమాంగ్ లీఫీ ట్రీస్, ద లార్క్ అబౌవ్ ది హిల్, లెట్ లూజ్ దేర్ carols when they please, or when they please. They are quiet when they wail. అవి దుఃఖంలో ఉన్నాయంటేనే మాట్లాడవు, ఆనందంలో ఉంటాయి కూస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. విత్ నేచర్ నెవర్ డూ దే వ్యాజ్ ఏ ఫూలిష్ స్ట్రైఫ్, దే సీ ఏ హ్యాపీలీ యూత్ అండ్ దెన్ oblige to be beautiful and free. పోటీ పడవు. ప్రకృతి ఎలా మారుతుంటే ప్రకృతి తగ్గట్టుగా వాళ్ళ లక్షణాలు మార్చుకుంటాయి. అవి మళ్ళాగా అక్కడే ఉండి ప్రకృతిని తిట్టుకుంటూ కూర్చోవు. ఇది సందేశం అన్నమాట. అంటే ద వైజ్ మైండ్ మోన్స్ లెస్ ఫర్ వాట్ ఏజ్ హ్యాస్ టేకెన్ అవే దెన్ వాట్ ఈజ్ లెఫ్ట్ బిహైండ్. అది నేర్పుతోంది మనకి. ఉన్నది ఆనందపడుతోంది, పోయిందా దుఃఖపట్టలేదు. ఆనందం ఎక్కడ తయారు చేసుకోవాలో అక్కడికి వెళుతుంది. దాన్ని చూసి నేర్చుకోండిరా బాబు అంటాడు వర్డ్స్వర్త్. అది పుళ్ళుం చిలంబెనగా. పక్షికి వందనం చేస్తాడు ఓ మహానుభావుడు పిబి షెల్లి. ఈ పిల్ల కూడా లేచింది, పక్షికి దండం పెడుతుంది. అందుకనే పుల్లరైన కోయిలని మళ్ళీ మొదలెట్టారు వాళ్ళు. అది కారణం. మధ్యలో చిన్న గ్యాప్ అనమాట. హెయిల్ టు ది బ్లిదీ స్పిరిట్, బైండ్ దౌ నవర్ వెస్ట్. ఎప్పుడు కూడా నీవు దుఃఖంతో ఎక్కడా కూడా కట్టి వేయబడకూడదు. దట్ ఫ్రమ్ హెవెన్ ఆర్ నియర్ ఇట్ పోరస్ దై ఫీల్ హార్ట్, దే ఫుల్ హార్ట్. నువ్వు ఎక్కడి నుంచి పట్టుకొస్తావమ్మా? స్వర్గం నుంచా మరుదోజ అక్కడ ఉండే ఆనందాన్ని మాకు అందిస్తున్నావు కదా, ఇన్ ప్రొఫ్యూజ్ స్ట్రెయిన్స్ ఆఫ్ అన్ప్రిడమెంటెడ్ ఆర్ట్. అంటే నీ కూతలకి అడ్డం కొట్టేలాంటిది, ఆనందాన్ని చెడగొట్టేలాంటిది ఏదీ వస్తువు లేదు. అందంగా కూస్తావు. చంటి పిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా అందరినీ కూడా ఆనందింపజేస్తావు అంటూ అంటారు. హయ్యర్ స్టిల్ హయ్యర్ ఫ్రమ్ ది ఎర్త్ దౌ స్ప్రింగెస్ట్ లైక్ ఎ క్లౌడ్ ఆఫ్ ఫైర్,
నువ్వు ఎలా పెడతావు సార్, ఒక నిప్పు కణం ఎలా ఎగిరి పడుతుందో అలాగే నేల మించి పైదాకా వెళ్ళిపోతావు. ద బ్లూ డీప్ స్కై దోస్ వింగెస్ట్ అండ్ స్వింగింగ్ షెల్ లాస్ట్ సోర్ అండ్ సోరింగ్ ఎవర్ సింగెస్ట్. నువ్వు ఎప్పుడూ కూడా ఆనందపడుతుంటావు. మేఘానికి విసుగొచ్చింది, ఆకాశానికి విసిగి అది అనుకోవు నువ్వు, అసలు విసుగు రానే రాదు కదా. అంటే కొన్ని పదాలు అప్పటి పదాలు కనుక ఆధునికులకి ఇంగ్లీషు అంత బాగా ఇలాంటి వారి అది వచ్చేది కాదు. అది ఇంకొకటి అన్నాడు చివరికి, ద వాట్ అన్సీన్ బట్ ఎట్ ఐ హియర్ దై ష్రిల్ డిలైట్స్. అమ్మా నువ్వు నాకు ఎప్పుడు కనిపించలే, నిన్ను చూద్దామంటే నా వల్ల కాలే, కానీ నీ కూతలు మాత్రం నాకు ఎప్పుడు వినిపిస్తాయమ్మా. ఆల్ ది ఎర్త్ అండ్ ఎయిర్ విత్ ద వాయిస్ ఈజ్ లౌడ్. ప్రపంచం అంతా ధ్వని ఉందంటే నీ వల్ల ధ్వని ఉంటుంది. వాట్ ద వాట్ వీ నో నాట్, వాట్ ఈజ్ మోస్ట్ లైక్ ది, లైక్ ఏ పోయెట్ హిడెన్ ఇన్ ద లైట్ ఆఫ్ థాట్ నెవర్. ఒక కవి ఆలోచనలో పడిపోయింటే ఆయన కవిత్వం చెప్పగలరా అని డౌట్ వస్తుంది. అలా ఉంటావు అంతే నువ్వు. మాకు కనిపిస్తావు, కనిపించవు, వినిపిస్తావు, అర్థం మాకు తెలియదు. అది సింగింగ్ హిమ్స్ అన్బ్లిది టిల్ ద వరల్డ్ ఈజ్ రాట్. ప్రపంచం పోయేంత వరకు కూడా నువ్వు గానం చేస్తూనే ఉంటావు. బెటర్ దాన్ ఆల్ మెజర్స్ ఆఫ్ డిలైట్ ఫర్ సౌండ్, బెటర్ దాన్ ఆల్ ట్రెజర్స్ దట్ ఇన్ బుక్స్ ఆర్ ఫౌండ్. Thy skill to poets were the scorer of a corner of the ground. ఒక మూల కూర్చుని ఉంటావు కానీ పుస్తకాలకు అందని భాష మాకు అందిస్తావు. అందుకనే నేను ఒక కోరిక కోరుతున్నాను అన్నాడు ఆ మహానుభావుడు. టీచ్ మీ హాఫ్ ది గ్లాడ్నెస్ దట్ మస్ట్ బి నోన్ బై మీ, సచ్ హార్మోనియస్ మ్యాడ్నెస్ ఫ్రమ్ మై లైఫ్ వుడ్ ఫ్లో. దానివల్ల ఏమవుతుంది, దానివల్ల నాలో దుఃఖం అంతా పోతుంది. ఐ వుడ్ షుడ్ లేదా ద వరల్డ్ విల్ లిజన్ దెన్ యాజ్ ఐఎమ్ లిజనింగ్ టు యూ. అంటే నేను ఇప్పుడు చేస్తున్నాను, అప్పుడు జనం అంతా వింటారు. అమ్మా ఇదొక్కటే కోరిక, నీ సంతోషంలో ఒక్కటైనా నాకు అందించు అని అంటారు. అదే పద్ధతిలో ఆండర్సన్ అన్నవాడు, అంటే ఇది ఏనాడో చదివింది, గబుక్కుని తెచ్చుకోవాల్సి వచ్చింది. వృద్ధాప్యం చేత కంటి చూపు సరిగ్గా అనక కొన్ని పదాలు ఇబ్బంది పడుతున్నాను. అది సంగతి. పక్షి అంటుంది, పక్షి కూత మా మనస్సు వంటిది. మై సోల్ ఇన్ ద బౌస్ డస్ గ్లైడ్. అంటే పక్షి ఎలాగైతే ఉందో మనస్సు అలాగే తెలుసు. దెన్ లైక్ ఎ బర్డ్ ఇట్ సిట్స్ అండ్ సింగ్స్, దెన్ వెట్స్ అండ్ కూమ్స్ ఇట్స్ సిల్వర్ వింగ్స్ అంటిల్ ప్రిపేర్డ్ ఫర్ ది లాంగర్ ఫ్లైట్. అప్పుడు ఏం చేస్తాం, ఆ పక్షి ఎలాగైతే ఆ మంచు కణాలు ముక్కుతో తీసుకుని తన ఈకలకి ఇలా పలుకుంటుందో అప్పుడు ఇంకా దూరంగా ఎగురుతుందట. పక్షులు గోక్కుంటున్నాయి కాదు, ఎగరడానికి సిద్ధంగా ఉండడానికి ముందు ప్రయత్నం చేస్తున్నాడు. క్రికెట్ వాళ్ళు కూడా అంతే కదా, ముందు క్రికెట్కి వెళ్ళే ముందు పరుగులు తీసి ఒంగుడి లేచి ఇవన్నీ ఎక్సర్సైజ్ చేస్తారు. దానికి ఏదో పేరు ఉంటుందండి, ఆ ఇంగ్లీష్ పేరు మాకు రాదు. దాన్ని తయారవడానికి వార్మింగ్ అప్ అంటారు దాన్ని. అలాగనమాట ఇది అలాగే చేస్తుంది. అలాగే మిల్టన్ కూడా ఇలాంటి పద్యాలే చెప్తాడు మహానుభావుడు. అంటాడు, ఓ పక్షులారా మిమ్మల్ని ఎలా ప్రార్థించాలరా నేను, మర్త్ అడ్మిట్ మీ ఆఫ్ దై క్రూ. నీ పరివారం అంతా వస్తే నాకు ఆనందం కలుగ్గాక. టు లివ్ విత్ ది, నీతోటి కలిసి ఉండాలి, అలాంటి ఆనందం కావాలి. ఇన్ అన్రెప్రూవ్డ్ ప్లెజర్స్ ఫ్రీ, ఆ ఆనందాలు ఎక్కడా కూడా ఎవడు అసహించుకోడు, అలా ఉండాలి. టు హియర్ ద లాక్ బిగిన్స్ ఇస్ ఫ్లైట్ అండ్ సింగింగ్ స్టేబుల్ త్రూ ద నైట్. అలాగే సింగింగ్ ద నైట్ విల్ బి స్టార్టెడ్, అది కూడా చేస్తావు నువ్వు. నైట్ ఉడికి పడుతుంది, ఓ తెల్ల అంటే బయటపూట అయిపోయిందనమాట, అయ్యో చీకటి పడిపోయి, అయ్యో పచ్చిపోయితే ఇంటికి వెళ్ళిపోతుందేమో అనుకుంటుందట అది. ఫ్రమ్ ది వాచ్ టవర్ ఇన్ ద స్కైస్ టిల్ ద డ్రాపల్ డాన్ డాత్ అరైజ్. నువ్వు అక్కడంటే వాచ్ టవర్ పైన ఉంటావు, ఉండి అది అయ్యేదాకా అలా నిశ్శబ్దంగా ఉంటావు. మళ్ళీ సూర్యోదయం అవుతుంటే మళ్ళీ వెనక్కి వస్తావు నువ్వు. అండ్ అట్ మై విండో బిట్ గుడ్ మార్నింగ్, నా కిటికీ దగ్గరికి వచ్చి నన్ను మేల్కొల్పుతావమ్మా నువ్వు. త్రూ ది స్వీట్ బ్రయర్ ఆర్ వైన్. అమ్మా నువ్వు వస్తూ ఎక్కడైనా అలాంటివి అడవి తాలూకు పక్షుల అడవి జంతువుల తాలూకు కానీ లేదా అడవిలో ఉండే చెట్ల తాలూకు కానీ పడాలు ఏమన్నా తిన్నావా ఏమిటి నువ్వు అంటారు. మళ్ళీ తరువాత విశేషం మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.